ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, నచ్చితే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బేర్పూర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం. స్వామివారిని దర్శించుకుంటే సకల దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు స్వామివారి దర్శనం కోసం. ఇది అడవిలో ఉండడం వలన పార్కింగ్ ప్లేస్ చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్కు ఏం ఇబ్బంది ఉండదు. భక్తులకు అన్నిత్యాల నుండి వెళ్ళి 23 కిలోమీటర్లు బేర్పూర్ మండలంలోని బేర్పూర్ గ్రామంలో కొండపైన, చిన్నగుట్ట కొండపైన ఉంటుంది. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభుగా యోగా నరసింహస్వామిగా వెలిచారు. మనం గుస్సాడి ఆట చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఇది ప్రత్యేకత. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు రథోత్సవానికి కొండపై నుంచి తీసుకువస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే స్వామివారి దర్శనం మనకు జన్మల భాగ్యం. మేడారం జాతర తర్వాత మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గుస్సాడి ఆట చాలా ప్రాముఖ్యత పొందింది. ఆదివాసీల కళను ఇంకా బతికిస్తున్న వీళ్ళకు జోహార్లు. దేవాదాయ శాఖ మరియు ధర్మాదాయ శాఖ ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు. బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్లాగ్ను ఎవరు చేస్తలేరు, సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. బీర్పూర్ వాసులు కానీ, ధర్మపురి వాసులు కానీ, జగిత్యాల వాసులు కానీ. సో స్వామివారి దర్శనం అంటే చాలా. ధర్మపురిలో కూడా శ్రీ లక్ష్మీ ఉగ్ర నరసింహస్వామి ఉన్నారు. త్వరలో ఆ వీడియో కూడా తీస్తాను. ఉగ్ర నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. చుట్టుపక్కల ప్రజలు ఇక్కడ తీర్థయాత్రగా ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ చెట్ల కింద కూర్చొని ఫ్యామిలీతోని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.